సుగాలి ప్రీతి ఇష్యూలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కాబట్టి ఇచ్చారు. డబ్బులు ఇచ్చారండి. చార్జ్ షీట్ వేసిన తర్వాత ఇస్తారు. ఇచ్చేది 4,75,000 సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత ఎప్పుడు ఇచ్చారు? దానికి యాక్ట్ ప్రకారం ఒక రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? చంపిన తర్వాత ఆయన పెళ్లికి తిరిగిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి డెలివరీ చేసిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? చెప్పండి. ఒక వ్యక్తిని చంపేసి ఇంటికి చేశారని చెప్పి పోలీసులకి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? మీ డీజీపీ కళ్ళు మూసుకున్నాడు. వారం పాటు ఈ రోజు కూడా విచారణ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కట్టిన ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వారం పట్టింది. ఆయన ఊళ్ళో పెళ్లికి పైన తిరుగుతా ఉంటాడు. మీది పారదర్శకమైన ప్రభుత్వం, వాళ్ళపైన మేము కేసులు పెట్టాం. సుగాలి ప్రీతి సబ్జెక్ట్ పడుకుని ఖచ్చితంగా ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి మాట మహిళల గురించి మాట్లాడే మాటలు ఏంటి? కళ్ళు మూసుకొని పక్కకి మీరే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా న్యాయం చేయమని అడిగింది కూడా పవన్ కళ్యాణ్ కదే. దరిద్రాన్ని పక్కతో పట్టించింది మీరు. దరిద్రం అండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ దరిద్రంలో మీరు టాపిక్ మారుతుందో మాట్లాడండి. నేను న్యాయం చేస్తానని చెప్పినోడు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఏంటి విజయ్ గారిని ఏదో మాట్లాడితే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అందులో ప్రసాద్ గారు హనుమంతుడు వాని